ఎంతో సుదీర్ఘ నుంచి నా కోసం ఇక్కడ వచ్చాడు. అదేవిధంగా వేదిక పైన ఉన్న నా మిత్రుడు రామకృష్ణ సార్ గారికి మరియు సంఘ నాయకులకు మరియు నా సెటిల్ ఫ్రెండ్ సూనాడి సార్ గారికి అట్నే ఏఎస్డబ్ల్యూ రామాజన్న గారికి, ముఖ్యంగా నా తండ్రి గంగన్న గారికి మరియు నా మొదటి గురువులు సదాశివాడి సార్ గారికి మరియు బాబు సార్ గారికి పాదాబంధనం చేస్తూ ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాను. ఇక్కడ వ్యక్తులు చెప్పారు, ఎందుకంటే ఒరే ఈరోజే నేను మీతో షేర్ చేసుకోవచ్చు, మీతో మాట్లాడాలంటే నాకు వీలు కావడం లేదు. మరియు తండ్రి గంగన్న గారు మరియు లక్ష్మీదేవికి మొదటి సంతానం రా. కానీ నేను ఎక్కువ చెప్పుకోవాల్సింది మా తండ్రి గురించి చెప్పాలి. ఎందుకంటే నేను ఈరోజు టీచర్గా ఉండి రిటైర్డ్ అవుతున్నా అంటే ఆయనే కారణము. ఎందుకంటే నేను 5th క్లాస్ అయిపోయేప్పటికీ మా అమ్మ ఫోర్స్ చేసేది మా నాన్నను, వీరిని చదువు ఆపేసి బంగారు పని పంపిద్దామనేసి. కానీ ఆయన చదువు లేకున్నా కూడా నా కొడుకు చదవాలి అనేసి పట్టుబట్టి చదివించాడు. కాబట్టి ఆయనే దయే, ఆయన ముందు చూపే నేను వచ్చాను రా. ఆయనకు జన్మలు కూడా ఆయనకు తండ్రిగా ఉండాలని కోరుకుంటాను. తర్వాత నేను 91లో స్పెషల్ టీచర్గా గుడ్లవారిపల్లిలో చేరడం జరిగింది. అక్కడ తక్కువ కాలమే పనిచేశాను. కానీ తర్వాత కోమనతల స్కూల్కి వెళ్ళడము, అక్కడ మిత్రుడు చంద్రమౌళి నారాయణ స్వామి స్వర్గస్థుడు అయ్యాడు. అదే గంగన్న గారు ఉన్నారు, ఇంకో వెంకటస్వామి స్వర్గ, వాళ్ళతో కలిసేసి ఆ యూపీ స్కూల్ హై స్కూల్ కోసము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. కానీ తర్వాత నా జీవితంలో చాలా మెమరబుల్ స్కూల్ వచ్చేసి ఎద్దులేని, అక్కడ 8 years పనిచేశాను. అక్కడ ఒక గ్రామస్తులు ఉన్నారు, ఎస్సీసీ కమిటీ చైర్మన్ పీటర్ గారు ఉన్నారు, నా సహోపాధ్యాయుడు శివనాయుడు సార్ వచ్చాడు. అప్పుడే అమర్నాథ్ రెడ్డి సార్తో మాకు చాలా సాన్నిహితం ఉండింది. ఆయన వల్లే ఆ స్కూల్కి వచ్చేసి అడిషనల్ క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాళ్ళు, అంటే నా జీవితంలో ఒక మెమరబుల్ స్కూల్ వచ్చేసి ఎద్దులేనని చెప్పచ్చు. అక్కడ వచ్చేసి ఒక గంగిరెడ్డి సార్తో ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఆయన మొత్తం ఊరికి అందరికీ ఫ్రీ చూస్తాను సార్ అని చెప్పాడు. ఆ ప్రోగ్రామ్ అయిపోతేనే అది నా జీవితంలో మర్చిపోలేని ఒక శుభ సంకల్పం. నా జీవితంలో ఇంత మంచి పని చేస్తాననేసి ఆ రోజు ఆనందపడాను. అది అక్కడ ఆ స్కూల్లో జరిగింది. తర్వాత ఆ స్కూల్లో తర్వాత నేను పాలగిరికి వెళ్ళాను. పాలగిరికి వచ్చేసి బాలెడ్డి సార్ వచ్చాడు, ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన నన్ను ఎలా అని చూస్తున్నా అంటే నా తండ్రిలాగా చూసేవాడు. ఎప్పుడు కూడా బస్సులో పోతే ఆయన టికెట్ పెడతాడు, సెలవుల్లో కూడా రా సార్ పదాము సార్ అనేసి నన్ను ఎంత అంటే సొంత కొడుకుతో సమానంగా నన్ను బాలెడ్డి సార్ అక్కడ పాలగిరిలో చూసుకున్నాడు. ఆయనకు చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే కాలయాపన జరుగుతుంది కాబట్టి బ్రీఫ్గా చెప్పుకు వెళ్ళిపోతున్నాను కదా. తర్వాత నా జీవితంలో ఇంకో మెరుపు స్కూల్ వచ్చేసి వేముల హై స్కూలు. వేముల హై స్కూల్లో పనిచేయడం అనేది ఒక టీచర్గా కాలర్ ఎగరేసుకుంటూ చెప్పగలిగాను రా. ఎందుకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మీకు. అక్కడ ఒకసారి సార్ క్రిస్మస్ హాలిడే వచ్చింది. అందరూ మేము కూడా ఆ రోజు క్రిస్మస్ వీక్ అడిషనల్ హాలిడే ఇచ్చాము. అక్కడ నేను ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పాల కోసం వెళ్ళాను సార్. అక్కడ మామూలుగా పొలిటీషియన్స్ గ్రామస్తులు అంతా బాగా రౌండ్ టేబుల్ వేసుకుని కూర్చున్నారు. నేను పాలకి వెళ్ళాను సార్. వాళ్ళు అదే సమయంలో ఏం చేశారంటే కొంతమంది టీచర్లు రోడ్డు మీద వెళ్తున్నారు. వీళ్ళ కామెంట్ ఏమన్నారంటే, సార్ టీచర్లు ఊరికి జీతాలు తీసుకుంటారు సార్, వాళ్ళు జనరల్గా మాట్లాడుతున్నారు. నాకు ఎక్కడో బాధ అనిపించేసింది. ఇమ్మీడియట్గా అంటే నేను వాళ్ళు 10 మంది ఉన్నారు, పెద్దవాళ్ళే, నా అందరు టీచర్లు అట్లా మాట్లాడొద్దు అనేసి నేను గట్టిగా మాట్లాడాను. వాళ్ళు ఇమ్మీడియట్గా అడిగారు, విశ్వనాథ్ నువ్వు ఏ స్కూల్లో పనిచేస్తున్నావు సార్ అన్నారు. వేముల హై స్కూల్లో పనిచేస్తానని చెప్పాను. సారీ సార్ వేముల హై స్కూల్ అయితే సారీ సార్ అంటే అలా కాలర్ ఎగిరేసుకుంటూ పనిచేసిన స్కూల్లో వేముల